వెల్కమ్ టు పూరాలుకల్. ఏపీలో మరో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమవగా 15 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది అంటున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొన్నట్లు సమాచారం. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.